తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఏపీకి వస్తున్నారు. విశాఖపట్నంలో జరగబోతున్న కాంగ్రెస్ బహిరంగ సభకు ఆయన హాజరు కాబోతున్నారు. సేవ్ విశాఖ, సేవ్ స్టీల్ ప్లాంట్ అనే పేరుతో జరగబోతున్న ఈ సభకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవబోతున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి మినహా మిగిలిన ఏ కాంగ్రెస్ నేత అయినా, ఏ తెలంగాణ నేత అయినా కూడా ఏపీకి వచ్చి ఏదైనా రాజకీయ పార్టీ నిర్వహించే సభల్లో పాల్గొంటే కనుక ఇంతగా క్యూరియాసిటీ ఉండేది కాదు. గత ఎన్నికల్లో తలసాని శ్రీనివాస యాదవ్ లాంటి వాళ్ళు సంక్రాంతి సంబరాలకు వచ్చి మరీ పరోక్షంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే. ఈ ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయింది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీయే చిక్కుల్లో ఉంది. కేసీఆర్ కూతురు కవితనే ఈడీ అరెస్ట్ చేసింది. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీలో ఏ నాయకుడు ఉంటాడో, ఎవరు ఎప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి. మొత్తానికైతే గత ఎన్నికల్లో జగన్కు సపోర్టుగా పనిచేసిన తెలంగాణ పొలిటికల్ గ్రూప్ అయితే ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. ప్రస్తుత కాంగ్రెస్ నాయకుల టర్ము వచ్చేసింది. అయితే ఇప్పుడు విశాఖకు వచ్చి మరి రేవంత్ ఏం మాట్లాడినా సమస్య అన్నట్టుగా కనిపిస్తోంది. అవును, రేవంత్ రెడ్డి తన స్పీచ్లో ఏ ఒక్కరిని విస్మరించినా అది ఆయనకే బ్యాక్ ఫైర్ అయ్యేట్టుగా ఉంది. అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది. చంద్రబాబు మీడియా ముఖంగా అయితే చెప్పలేదు, కానీ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే ఎన్నికల్లో పనిచేశారు. ఖమ్మంలో ప్రియాంక గాంధీ రోడ్ షో జరిగినప్పుడు కాంగ్రెస్ జెండాలతో పాటుగా తెలుగుదేశం పార్టీ జెండాలు కూడా ఆ రోడ్ షోలో రెపరెపలాడాయి. ఒక్క ఖమ్మం జిల్లా అనే కాదు, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి ఇలా తెలుగుదేశం పార్టీకి ఎక్కడెక్కడ బలం ఉందో ఆ అన్ని చోట్ల కాంగ్రెస్తో కలిపి ఆ పార్టీ నాయకులు పనిచేశారు. తెలంగాణలో కాంగ్రెస్కు రెడ్లు బాగా సపోర్ట్. విచిత్రంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కమ్మవారు కూడా అంతా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే గెలవాలని కోరుకున్నారు, ఆశించారు, ఆ పార్టీ కోసం పనిచేశారు. చివరకు ఎలాగోలా కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. రెడ్లు ప్లస్ కమ్మలో కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఏపీలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. తెలంగాణలో ఆ రెండు కమ్యూనిటీలు కలిసి పనిచేస్తే ఏపీలో మాత్రం ఆ రెండు కమ్యూనిటీలకు చెందిన పార్టీల మధ్య డి అంటే డి అనేలా పోరుండొస్తుంది. వైసీపీకి ఇప్పటికీ ఎప్పటికీ రెడ్లు బలమైన సపోర్టర్లు, ఇక తెలుగుదేశం పార్టీకి కమ్మవారు బలమైన సపోర్టర్లుగా నిలుస్తూ వస్తున్నారు. మిగిలిన వర్గాల్లో ఎంత ఎక్కువ మందిని ఏ పార్టీ ఆకర్షించగలిగితే ఆ పార్టీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తుంది. గత ఎన్నికల్లో బీసీలతో సహా ఎక్కువ మంది వర్గాలను వైసీపీ ఆకర్షించింది, ఆ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఏపీలో పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది పక్కన పెడితే విశాఖపట్నానికి రేవంత్ రాక అన్నది అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠగా మారింది. అందులోనూ ప్రత్యేకించి వైసీపీ అయితే రేవంత్ ఏం మాట్లాడబోతున్నారు అన్న దాని గురించి ఆసక్తిగా ఎదురు చూస్తోంది. వాస్తవానికి టీడీపీ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళిన నేతలంతా చంద్రబాబును నానా దుర్భాషలాడి వెళ్ళిన వాళ్ళే, చంద్రబాబుపై ఎన్నో విమర్శలు చేసిన వాళ్ళే. కానీ రేవంత్ రెడ్డి, సీతక్క లాంటి వాళ్ళు మాత్రం అందుకు పూర్తి మినహాయింపు. కాంగ్రెస్లోకి వెళ్ళినప్పటి నుంచి నేటి వరకు కూడా చంద్రబాబును కానీ తెలుగుదేశం పార్టీని కానీ రేవంత్ రెడ్డి ఏనాడు విమర్శించలేదు. అందుకే పార్టీ మారిన వాళ్ళందరిపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు, కానీ రేవంత్పై మాత్రం ఇప్పటికీ అభిమానంతోనే ఉంటారు. అందుకే ఆయన సీఎం అయిన సమయంలో టీడీపీ కార్యకర్తల పోస్టులు, సంబరాలు అంబరాన్నింటేలా ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు తర్వాత టీడీపీ కార్యకర్తలు అంతగా అభిమానించే నాయకుల లిస్టులో రేవంత్ రెడ్డి పేరు తప్పకుండా రెండో స్థానంలోనే ఉంటుంది. మరి అలాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏపీకి వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు అన్న దాని గురించి టీడీపీ కార్యకర్తలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి తన స్పీచ్లో ప్రధానంగా మోదీని, బీజేపీని టార్గెట్ చేసే ఛాన్సులు అధికంగా ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటు పరం చేయడానికి చూస్తున్నారు, పోలవరం ప్రాజెక్టు అటకెక్కింది, రాజధాని విషయంలోనూ బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోంది. ఎన్నాళ్ళు ఏమీ మాట్లాడిన బీజేపీ ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోగానే అమరావతి జపం మొదలుపెట్టింది. విభజన హామీలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అలా ఏ అంశం చూసుకున్నా సరే ఏపీ విషయంలో బీజేపీ ప్రధాన దోషే. అందుకే రేవంత్ తన స్పీచ్లో మోదీ సర్కార్ను టార్గెట్ చేసే ఛాన్సులు అధికంగా ఉన్నాయి. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తూనే ఇంకా ఏమేం చేస్తామనేది తన స్పీచ్లో వెల్లడించే ఛాన్సులు అధికంగా ఉన్నాయి. అంతేకాదు కేసుల బూచిని చూపుతూ ఏపీకి చెందిన ప్రాంతీయ పార్టీలను తన గుప్పిట్లో పెట్టుకున్నారని కూడా రేవంత్ విమర్శించే ఛాన్సులు కూడా లేకపోలేదు. ఇక రేవంత్ తన స్పీచ్లో తప్పకుండా జగన్ సర్కారుపై విమర్శలు కూడా చేసే ఛాన్సులు అధికంగానే ఉన్నాయి. వాస్తవానికి రేవంత్ సీఎం కాకూడదు అని కోరుకున్న వర్గాల్లో వైసీపీకి చెందిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. రేవంత్ సీఎం కాకుండా శతవిధాలుగా ప్రయత్నించారు కూడా. హైదరాబాద్లో వైసీపీకి బలమైన సపోర్టర్లుగా ఉన్న వర్గాలను కేసీఆర్కు సపోర్ట్ చేసేలా వ్యూహాలను రచించారు. చివరకు ఎన్నికల రోజు కూడా నేళ్ల కోసం తెలంగాణ, ఏపీ పోలీసులు కొట్టుకునేలా వ్యూహరచన చేశారని కూడా విమర్శలు ఉన్నాయి. అయితే అవేమీ కేసీఆర్కు కలిసి రాలేదు. రాజధాని ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం కాంగ్రెస్ వేవ్ నడిచింది.
రేవంతే చివరకు సీఎం అయ్యారు. ఇప్పుడు అదే రేవంత్ ఏపీకి వచ్చి ఖచ్చితంగా జగన్పై విమర్శలు చేయబోతున్నారు. నేను సీఎం అయిన తర్వాత జగన్ ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదని, పక్క రాష్ట్ర సీఎం కదా అని మర్యాదకు కూడా పలకరించలేదని, విష్ చేయలేదని గతంలోనే రేవంత్ స్పందించిన తీరు తెలిసిందే. అంతేకాదు సొంత చెల్లి షర్మిలే జగన్ సర్కారుపై విరుచుకుపడుతుంటే రేవంత్ విమర్శలు చేయడానికి వచ్చిన అడ్డంకి ఏమీ లేదన్నది మాత్రం నిజం. సో తప్పకుండా జగన్పై రేవంత్ రెడ్డి విమర్శలు చేసే ఛాన్సులు 100% ఉన్నాయి. అయితే ఉచిత పథకాల గురించో, జగన్పై ఉన్న కేసుల గురించో రేవంత్ రెడ్డి విమర్శలు చేయకపోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఉచిత పథకాలను అమలు చేయడానికే సిద్ధమయ్యారు. అదే సమయంలో రేవంత్ పై కూడా ఓటుకు నోటు కేసులు ఉన్నాయి. సో పథకాల గురించి, కేసుల గురించి రేవంత్ రెడ్డి తన స్పీచ్లో ప్రస్తావించకపోవచ్చు. అయితే వివేక హత్య గురించి, 3 రాజధానుల గురించి, వైసీపీ నేతల అక్రమాల గురించి, మద్యం విషయంలో ఆ పార్టీ పాలసీ గురించి, ఏపీలో పెట్టుబడులు లేకపోవడం గురించి, ఉద్యోగాల కల్పన లేకపోవడం గురించి, రోడ్లు బాగా లేకపోవడం గురించి, అభివృద్ధి పనులను పక్కన పడేయడం గురించి, అమరావతిపై జగన్ వ్యవహార శైలి వంటి అంశాల గురించి జగన్ సర్కారుపై రేవంత్ రెడ్డి విమర్శలు చేసే ఛాన్సులు తప్పకుండా ఉన్నాయి. అంతేకాదు గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా గురించి వెలుగెత్తి అరిచిన జగన్ ఇప్పుడు ఆ విషయం గురించే మాట్లాడటం లేదంటూ ఎద్దేవా చేసే ఛాన్సులు కూడా లేకపోలేదు. ఇలా పలు విషయాల్లో కేంద్రానికి జగన్ సరెండర్ అయిన తీరు గురించి రేవంత్ తన ప్రసంగంలో విమర్శలు చేసే ఛాన్సులు అత్యధికంగా ఉన్నాయి. అయితే రేవంత్కు అసలు తలనొప్పి అంతా చంద్రబాబు గురించి, టీడీపీ గురించి మాట్లాడే మాటల గురించే ఉంటుంది. నిజానికి ఆయన చంద్రబాబుపై విమర్శలు చేయరు కూడా. తనకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ, చంద్రబాబే అని, ఆ పార్టీ వల్ల, ఆ పార్టీ కార్యకర్తల వల్ల, చంద్రబాబు ఇచ్చిన అవకాశాల వల్లే తను ఈ స్థాయికి చేరుకున్నానని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత ప్రోత్సాహాన్ని అందించినట్టు, అందుకే సీఎం అయ్యానంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. నాకు టీడీపీ కానీ, చంద్రబాబు కానీ ఏమీ అన్యాయం చేయలేదు, అలాంటప్పుడు నేనెందుకు వారిపై విమర్శలు చేయాలి అన్నది ఆయన చెప్పుకొస్తున్న కారణం. మరి ఇప్పుడు కాంగ్రెస్ సభలో పాల్గొని కేవలం జగన్ పైన, మోదీ పైన మాత్రమే విమర్శలు చేస్తే అసలుకే మోసం వచ్చే ఛాన్సులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కనుక చంద్రబాబు గురించి, టీడీపీ గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండా స్పీచ్ ముగిస్తే మాత్రం వెంటనే వైసీపీ నాయకులు రెచ్చిపోతారు. చూసారా, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు కోసమే పనిచేస్తుంది. ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, మరో జాతీయ పార్టీని జేబులో పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. ఏపీలో ఉన్న అన్ని పార్టీలు వైసీపీకి వ్యతిరేకంగా చంద్రబాబు కోసమే పనిచేస్తున్నాయి. మా చెల్లి షర్మిలను కూడా చంద్రబాబే ఆడిస్తున్నారు అంటూ జగన్ పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. వైసీపీ నేతలు కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ రేవంత్ కనుక చంద్రబాబుపై విమర్శలు చేయకుండా, టీడీపీ గురించి ప్రస్తావించకుండా తన స్పీచ్ను ముగిస్తే వైసీపీ వాళ్ళు వెంటనే సోషల్ మీడియాలో రెచ్చిపోవడం ఖాయం. చూసారా, వాళ్ళంతా ఒక్కటే అంటూ విమర్శలు చేయడం ఖాయం. ఒకవేళ ఎప్పుడూ విమర్శలు చేయని చంద్రబాబుపై రేవంత్ విమర్శలు చేస్తే మాత్రం రేవంత్ వ్యక్తిత్వంపై మరకపడే ఛాన్సులు కూడా ఉన్నాయి. సీఎం పోస్ట్ వచ్చిన తర్వాత రేవంత్ మారిపోయారన్న అప్రతిష్ట మూట గట్టుకుంటారు. ఒకప్పుడు చంద్రబాబును విమర్శించను అన్న వ్యక్తే రాజకీయాల కోసం సీఎం పోస్ట్ వచ్చిన తర్వాత విమర్శిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆయన దూరం అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయి. వాస్తవానికి బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నా కూడా తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్కే మద్దతు ఇస్తారు, రేవంత్కే అండగా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేస్తే అడక్కపోయినా వచ్చే మద్దతును చేతులా కాలదనుకున్నట్టే అవుతుంది. గత ఎన్నికల్లో ఎవరూ కోరకుండానే టీడీపీ ఇచ్చిన సపోర్టు నిజంగానే కాంగ్రెస్కు కలిసి వచ్చింది. అత్యవసర మెజార్టీతో అధికారంలోకి రావడానికి పనికొచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. గెలిచాము కదా అని ఇప్పుడు ఆ పార్టీ మద్దతును రేవంత్ పోగొట్టుకుంటారా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ చంద్రబాబుపై సున్నిత విమర్శలు చేసినా రాజకీయాల్లో ఇవన్నీ సహజమే అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భావిస్తారా, లేక రేవంత్కు దూరం అయిపోతారా అన్నది చూడాల్సి ఉంది. ఇదండి రేవంత్కు ఎదురవుతున్న వింత సమస్య గురించిన వివరాలు. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.